ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తే చాలు ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలవుతోంది. ఎందుకంటే ఆయన కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు మనవడు. అందుకే ఆయన రాజకీయాలపై చిన్న వార్త వచ్చినా పెద్ద చర్చగా మారుతుంది. గత కొద్ది రోజులుగా కూడా అదే జరుగుతోంది. తమిళనాడులో విజయ్ రాజకీయ పార్టీ ప్రకటించిన తర్వాత ఏపీలో కూడా జూనియర్ ఎన్టీఆర్ త్వరలో రాజకీయాల్లోకి వస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు కొత్త పార్టీ పెడతారని, తిరుపతిలో రాజకీయ ప్రకటన చేస్తారనే ఊహాగానాలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రచారానికి తెరదించేందుకు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం స్వయంగా స్పందించింది. తన పేరుతో నడుస్తున్న రా ఎన్టీఆర్ అనే సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ సంస్థ నిర్వహించే కార్యక్రమాలకు తనకు సంబంధం లేదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో తనకు సంబంధించిన అధికారిక ప్రకటనలు తన కార్యాలయం లేదా అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారానే వస్తాయని తేల్చి చెప్పింది. దీంతో రాజకీయ ఎంట్రీపై ఊహాగానాలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టే కనిపించినా అసలు ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ నిజంగా రాజకీయాల్లోకి వస్తారా? వస్తే ఎప్పుడు? లేక ఇప్పటికీ సినిమాలే ఆయన ప్రాధాన్యత? ఇప్పుడు చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల గురించి మాట్లాడితే ఈ చర్చ 2026లో మొదలైందేం కాదు. దాదాపు 17 సంవత్సరాల క్రితమే దీనికి బీజం పడింది. 2009 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా అప్పటి యువ హీరోగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన సభలకు భారీగా జనాలు తరలివచ్చారు. చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా ఆ ఎన్నికల్లో టీడీపీ ప్రచారానికి కొత్త ఊపు తీసుకొచ్చింది ఎన్టీఆర్ ప్రచారమేనని అభిప్రాయపడ్డారు. అయితే ప్రచారం మధ్యలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మొత్తం పరిస్థితినే మార్చేసింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి రావటంతో ప్రచారం ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోవటం, తర్వాత రాజకీయ సమీకరణాలు మారిపోవడం, ఎన్టీఆర్ పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టడం వరుసగా జరిగిపోయాయి. అప్పటి నుంచి ఆయన ఏ రాజకీయ సభలోనూ కనిపించలేదు. అయినప్పటికీ సరైన సమయం వస్తే తప్పకుండా వస్తాను, పార్టీకి అవసరమైతే పిలవండి అని గతంలో అభిమానులతో చెప్పిన మాటలు మాత్రం తరచూ రాజకీయ చర్చల్లో వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే ఎన్నికలు దగ్గర పడినా, టీడీపీలో నాయకత్వ మార్పులపై చర్చ వచ్చినా, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై ఊహాగానాలు మొదలైనా మొదట బయటకు వచ్చే పేరు జూనియర్ ఎన్టీఆరే అవుతోంది. అయితే ఈ చర్చల్లో ఎక్కువ భాగం రాజకీయ విశ్లేషణలే తప్ప ఆయన స్వయంగా రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పేరు రాజకీయాల్లో ఇంతగా చర్చకు రావటానికి మరో ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీతో ఆయన సంబంధాలపై గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఊహాగానాలే. 2009 ఎన్నికల తర్వాత ఆయన పూర్తిగా సినిమాలకే పరిమితమవ్వగా, మరొక వైపు టీడీపీలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయకత్వం బలపడింది. ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కార్యక్రమాల్లో కనిపించకపోవటం, నందమూరి కుటుంబంలోని కొన్ని కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండటం వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం మొదలైంది. అయితే ఈ ప్రచారానికి అధికారికంగా ఎప్పుడూ ఎలాంటి నిర్ధారణ రాలేదు. అయినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ఈ అంశాన్ని తరచూ తెరపైకి తీసుకువచ్చారు. ముఖ్యంగా అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారు తెలుగుదేశం పార్టీకి అసలైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్, ఆయన్ను కావాలనే పక్కన పెట్టారు అంటూ పదే పదే కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. మరొక వైపు టీడీపీ నాయకత్వం మాత్రం అలాంటి ప్రచారాలను పెద్దగా పట్టించుకోకుండా తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ తరహా వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు, ఎవరిపైనా విమర్శలు చేయలేదు, ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. దీంతో ఆయన మౌనమే కొత్త కొత్త రాజకీయ విశ్లేషణలకు కారణమైంది. ఒకవైపు ఆయన పేరును రాజకీయాల్లో వినియోగించుకోవాలనే ప్రయత్నాలు కొనసాగుతుండగా, మరొక వైపు తాను మాత్రం సినిమాలపైనే దృష్టి పెట్టి ఇప్పటికీ రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. అయితే గత కొద్ది రోజులుగా వైరల్ అయిన మరో ప్రచారం మాత్రం రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. అదే నా పేరుతో రాజకీయం చేయొద్దు అంటూ జూనియర్ ఎన్టీఆర్ తన సన్నిహితుల ద్వారా కొందరు నేతలకు గట్టి హెచ్చరికలు పంపారన్న వార్త. ముఖ్యంగా మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ,
తరచూ తన పేరును రాజకీయ వ్యాఖ్యల్లో ఉపయోగించటం ఆయనకు అసంతృప్తి కలిగించిందని కొన్ని మీడియాలు కోడే కూశాయి. ఇకపై వ్యక్తిగత రాజకీయాల కోసం తన పేరును ఉపయోగించవద్దని స్పష్టమైన సందేశం వెళ్లిందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆయన కార్యాలయం కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అంటే ఈ వార్తలను పూర్తిగా నిజమని చెప్పే ఆధారాలు కూడా లేవు. పూర్తిగా ఖండించే అధికారిక స్పందన కూడా లేదు. దీంతో ఇది రాజకీయ ప్రచారమా లేక నిజంగానే అలాంటి హెచ్చరిక వెళ్లిందా అన్నది ఇప్పటికీ స్పష్టత లేని అంశంగానే మిగిలింది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన పేరు రాజకీయాల్లో అనవసరంగా వినియోగించబడకుండా జాగ్రత్త పడుతున్నారనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది. అందుకే ఇటీవల ఆయన కార్యాలయం కూడా మా తరపున వచ్చే సమాచారం అధికారిక వేదికల ద్వారానే నమ్మండి అని ప్రత్యేకంగా ప్రకటించడం ఈ మొత్తం వివాదానికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. అసలు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే ఆయన గతంలో చెప్పిన మాటలను గుర్తు చేసుకోవాలి. రాజకీయాల గురించి ఎప్పుడు ప్రశ్నించినా ఆయన ఎవరినీ విమర్శించకుండా ఎలాంటి వివాదానికి తావివ్వకుండా చాలా హుందాగా స్పందించారు. ప్రస్తుతం నా దృష్టి పూర్తిగా సినిమాలపైనే ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు ఆలోచిస్తాను, అవసరం వస్తే తప్పకుండా వస్తాను అనే తరహా వ్యాఖ్యలకే ఆయన పరిమితమయ్యారు. ఈ మాటలను బట్టి చూస్తే రాజకీయాల తలుపులు పూర్తిగా మూసేయలేదు. అలాగే ఇప్పుడే వస్తానని కూడా ఎప్పుడూ ప్రకటించలేదు. ఇదే కారణంగా ప్రతి ఎన్నికల సమయంలో ఆయన రాజకీయ భవిష్యత్తుపై కొత్త కొత్త కథనాలు వెలువడుతుంటాయి. కానీ అవన్నీ ఎక్కువగా రాజకీయ విశ్లేషణలు, అభిమానుల అభిప్రాయాలు లేదా సోషల్ మీడియా ప్రచారాలుగానే మిగిలిపోయాయి. మరొక వైపు తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ పాత్రపై కూడా ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. గతంలో నారా లోకేష్ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని, ఆయన టీడీపీ కుటుంబ సభ్యుడేనని వ్యాఖ్యానించారు. ఆ ప్రకటన తర్వాత టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీపై మరొకసారి ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఆ వ్యాఖ్యల తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పార్టీ సమావేశాల్లోనూ రాజకీయ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనలేదు. దీంతో ఆయన ఉద్దేశపూర్వకంగానే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారా లేక సరైన సమయం కోసం వేచి చూస్తున్నారా అనే సందేహాలు అలాగే కొనసాగుతున్నాయి. ఒకవైపు అభిమానులు ఆయనను రాజకీయాల్లో చూడాలని కోరుకుంటుంటే, మరొక వైపు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన నిర్ణయాన్ని బయట పెట్టకుండా మౌనం పాటించడం ఈ చర్చను ఎప్పటికప్పుడు సజీవంగా ఉంచుతుంది. మొత్తం ఈ పరిణామాలన్నిటినీ పరిశీలిస్తే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణంపై ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదనే చెప్పాలి. ఒకవైపు ఆయన పేరు చుట్టూ ప్రచారం జరుగుతోంది. మరొక వైపు అభిమానులు, రాజకీయ నాయకులు, విశ్లేషకులు తమకు తోచిన అంచనాలు వేస్తున్నారు. కానీ అధికారికంగా చూస్తే ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ ప్రకటించలేదు. టీడీపీలో క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్టు చెప్పలేదు. అలాగే రాజకీయాలకు శాశ్వతంగా దూరమవుతున్నట్టు కూడా ప్రకటించలేదు. ఇటీవల ఆయన కార్యాలయం చేసిన వివరణ కూడా ప్రధానంగా తన పేరుతో జరుగుతున్న అనధికారిక ప్రచారాలపైనే ఉంది తప్ప రాజకీయ ఎంట్రీపై కాదు. అందుకే ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా చెప్పగలిగేది ఒకటే, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తుపై వస్తున్నవన్నీ ఊహాగానాలే. అయితే రాజకీయాల్లో టైమింగ్ ఎంత కీలకమో జూనియర్ ఎన్టీఆర్ కు కూడా అంతే బాగా తెలుసని ఆయన సన్నిహితులు తరచూ చెబుతుంటారు. ప్రస్తుతం ఆయన దృష్టి పూర్తిగా సినిమాలపైనే ఉంది. దేవర తర్వాత వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులు, వార్ 2, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా వంటి భారీ కమిట్మెంట్లతో ఆయన బిజీగా ఉన్నారు. అలాంటి సమయంలో తక్షణ రాజకీయ ప్రవేశం జరుగుతుందని చెప్పటానికి ఎలాంటి అధికారిక సంకేతాలు లేవు. కానీ మరొక వైపు ఆయనకు ఉన్న ప్రజాదరణ, నందమూరి కుటుంబ వారసత్వం, అభిమానుల్లో ఉన్న అంచనాలు కారణంగా ప్రతి ఎన్నికల సమయంలో ఆయన పేరు మళ్లీ తెరపైకి రావటం మాత్రం ఆగేలా కనిపించటం లేదు. చివరికి ఒక విషయం మాత్రం నిజం, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పగలిగేది రాజకీయ విశ్లేషకులు కాదు, అభిమానులు కాదు, ప్రత్యర్థులు కాదు. సమయం వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ఏ స్వయంగా తీసుకునే నిర్ణయం. అదే నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల దిశను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో అప్పుడే తెలుస్తుంది.